ఈ వీడియోలో మనం బ్లాక్ హోల్స్ గురించి ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి, వాటి సైజ్ ఎంత ఉంటుంది, బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని బ్లాక్ హోల్స్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్లాక్ హోల్ సైజ్ మాస్ చాలా హెవీగా ఉంటుంది. బ్లాక్ హోల్స్ దగ్గర స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ బ్లాక్ హోల్స్ నుండి ఎలాంటి ఆబ్జెక్ట్స్, పార్టికల్స్ ఎస్కేప్ అవ్వలేవు. 1 సెకండ్కి 3 lakh kilometers ట్రావెల్ చేసే లైట్ కూడా ఈ బ్లాక్ హోల్స్ నుండి ఎస్కేప్ అవ్వలేదు. ఈ బ్లాక్ హోల్స్ చుట్టూ స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ రీజన్ ఉంటుంది. దాన్నే ఈవెంట్ హారిజన్ అని అంటారు. ఈ ఈవెంట్ హారిజన్ వల్ల బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ బ్లాక్ హోల్స్లోకి ఎంటర్ అవుతాయి. బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఏదైనా ఒక పెద్ద జెయింట్ స్టార్ కొన్ని లైట్ ఇయర్స్ తర్వాత దాని ఎనర్జీని లాస్ అవుతుంది. అలా ఫైనల్గా ఎనర్జీ మొత్తం లాస్ అయిన తర్వాత కొలాప్స్ అయ్యి అది ఒక బ్లాక్ హోల్గా తయారవుతుంది. ఓన్లీ లార్జ్ స్టార్స్కే బ్లాక్ హోల్స్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. నార్మల్ స్టార్స్ బ్లాక్ హోల్స్గా మారలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ బ్లాక్ హోల్స్ దగ్గర ఉండే స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుండి ఎస్కేప్ అవ్వటం ఈ యూనివర్స్లో ఉండే ఏ ఆబ్జెక్ట్స్ వల్ల కాదు. ఏ ఆబ్జెక్ట్స్ అయినా ఈ బ్లాక్ హోల్స్కి కొంచెం క్లోజ్గా వస్తే బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే ఈవెంట్ హారిజన్ ఆ ఆబ్జెక్ట్స్ని అక్కడ ఉండే స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఆబ్జెక్ట్స్ని బ్లాక్ హోల్స్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా బ్లాక్ హోల్స్ దగ్గర హెవీ డెన్సిటీ ఉంటుంది. ఈ హెవీ డెన్సిటీ కారణంగా బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని బ్లాక్ హోల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ బ్లాక్ హోల్స్ దగ్గర ఉండే గ్రావిటీ నుండి లైట్, ప్లానెట్స్, స్టార్స్ కూడా ఎస్కేప్ అవ్వలేవు. అంటే ఈ బ్లాక్ హోల్స్ దగ్గర ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో మీరే ఊహించుకోండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదా పార్టికల్ బ్లాక్ హోల్ సరౌండింగ్లోకి ఎంటర్ అవుతే బ్లాక్ హోల్కి ఆబ్జెక్ట్కి టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఈ టగ్ ఆఫ్ వార్లో ఫైనల్గా ఆబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి బ్లాక్ హోల్స్లోకి పడిపోతుంది. ఈ యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్నైనా అందులోకి లాగేసుకునే శక్తి ఈ బ్లాక్ హోల్స్కి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని ఇంకా క్లియర్గా ఇమాజిన్ చేసుకోవాలనుకుంటే సన్ని రీప్లేస్ చేసి అక్కడ ఒక బ్లాక్ హోల్ని ప్లేస్ చేస్తే మూన్ అలాగే అన్ని ప్లానెట్స్ని ఆ బ్లాక్ హోల్ ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ ఈక్వల్ సన్ మాస్తో ఉండే ఒక బ్లాక్ హోల్ని రీప్లేస్ చేస్తే ముందు ఎలా అయితే ప్లానెట్స్ అన్ని ఒక ఆర్బిట్లో రొటేట్ అయ్యేవో సేమ్ సన్ మాస్ ఉన్న ఒక బ్లాక్ హోల్ని సన్ ప్లేస్లో ప్లేస్ చేస్తే కూడా అలానే అన్ని ప్లానెట్స్ ఆర్బిట్లో రొటేట్ అవుతాయి. కానీ ప్లానెట్స్ యొక్క టెంపరేచర్, బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ బ్లాక్ హోల్స్ స్టెల్లార్ టు సూపర్ మ్యాసివ్ సైజులో అన్ని సైజెస్ ఉంటాయి. సోర్స్ ఆఫ్ ఇన్సెప్షన్స్ వల్ల ఈ బ్లాక్ హోల్స్ సైజ్ వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టెల్లార్, సూపర్ మ్యాసివ్ అనేవి బ్లాక్ హోల్ సైజెస్. స్టెల్లార్ అనేది స్టార్టింగ్ సైజ్. ఈ స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఏదైనా ఒక లార్జ్ స్టార్ కొలాప్స్ అయ్యి కంప్రెస్ అయితే ఆ కొలాప్స్ అయిన లార్జ్ స్టార్ ఒక స్టెల్లార్ బ్లాక్ హోల్గా మారుతుంది. ఈ స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అన్ని బ్లాక్ హోల్స్తో కంపేర్ చేసుకుంటే రిలేటివ్గా స్మాల్ సైజ్ ఉంటుంది, కానీ స్ట్రాంగ్ డెన్సిటీ ఉంటుంది. ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ మిడ్ సైజ్లో ఉంటాయి. క్లస్టర్లో ఉండే స్టార్స్ చైన్ రియాక్షన్స్ ద్వారా కొల్లాడ్ అయినప్పుడు గ్యాలక్సీ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ క్రియేట్ అవుతుంది. ఇలా ఫైనల్గా మిల్కీ వే సెంటర్లో ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ దాని చుట్టూ గ్యాస్ని, డస్ట్ని ఫామ్ చేసుకుంటుంది. గ్యాలక్సీ మధ్యలో డస్ట్, గ్యాస్ చాలా ఉంటుంది. దీని ద్వారా బ్లాక్ హోల్స్ ఎనార్మస్ సైజ్లో పెరుగుతాయి. ఈ బ్లాక్ హోల్స్ ఎప్పటికీ పెరుగుతూ ఉండిపోవు. 1974లో ద గ్రేట్ సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ ఒక స్టేట్మెంట్ని ఇచ్చాడు. హాకింగ్ రేడియేషన్ ప్రాసెస్ ద్వారా ఈ బ్లాక్ హోల్స్ కొన్ని పార్టికల్స్ని రేడియేట్ చేస్తుంది, ముఖ్యంగా ఫోటాన్స్ని రేడియేట్ చేస్తుందని చెప్పాడు. స్టీఫెన్ హాకింగ్ చెప్పిన హాకింగ్ రేడియేషన్ ప్రాసెస్ వల్ల ఈ బ్లాక్ హోల్స్ వాటి బరువుని కోల్పోతూ స్ట్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ ఈ స్ట్రింకింగ్ ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది. ఎంత స్లోగా జరుగుతుందంటే సన్తో ఈక్వల్ మాస్ ఉండే ఒక బ్లాక్ హోల్ స్ట్రింక్ అవ్వడానికి, పూర్తిగా కంప్లీట్గా ఎవాపరేట్ అవ్వడానికి 10^67 years టైం పడుతుంది. అంటే ఎంత టైం పడుతుందో మీరే ఊహించుకోండి. యాక్చువల్గా ఒక నార్మల్ బ్లాక్ హోల్ మాస్ సైజ్ సన్ కంటే 40 billion times ఎక్కువ ఉంటుంది. అలాగే ఎర్త్ నుండి 700 light years డిస్టెన్స్లో బ్లాక్ హోల్స్ ఉంటాయి. ఒక లైట్ ఇయర్ అంటే 1 సెకండ్కి లైట్ 3 × 10^8 meter/second ట్రావెల్ చేస్తుంది. అంటే 3 lakh kilometers/second. అలా ఒక సంవత్సరానికి ఒక లైట్ ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. దీన్ని బట్టి బ్లాక్ హోల్స్ ఎర్త్ నుండి ఎంత దూరంలో ఉంటాయో మీరే ఊహించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. బ్లాక్ హోల్ దగ్గర లైట్ బెండ్ అవుతుంది. బ్లాక్ హోల్స్ దగ్గర ఎక్స్ట్రీమ్ డెన్సిటీ ఉండటం వల్ల బ్లాక్ హోల్ నుండి లైట్ కూడా ఎస్కేప్ కాలేదు. ఒకవేళ లైట్ బ్లాక్ హోల్ దగ్గర నుండి ట్రావెల్ అయితే వెంటనే బ్లాక్ హోల్ ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది.
కానీ కొంతమంది సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ మీద స్టడీ చేసి ఒక విషయాన్ని కనుక్కున్నారు. అదేంటంటే బ్లాక్ హోల్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర లైట్ని బ్లాక్ హోల్ అబ్జర్వ్ చేసుకోలేదు. ఈ పాయింట్ దగ్గర ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్లాక్ హోల్ దగ్గర ఉండే గ్రావిటీ ఈ లైట్ని అబ్జర్వ్ చేసుకోలేదు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర లైట్ రీచ్ అయినప్పుడు లైట్ ఆ బ్లాక్ హోల్లోకి ఎంటర్ అవ్వకుండా ఆ బ్లాక్ హోల్ చుట్టూ ఎగ్జాక్ట్ స్పీడ్లో లైట్ ఆర్బిట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ని ఫోటాన్ స్పియర్ అని అంటారు. ఈ పర్టికులర్ పాయింట్ ఫోటాన్ స్పియర్లో ఒక వ్యక్తి నుంచొని తన తలని పక్కకి తిప్పి చూస్తే తనకి బ్లాక్ హోల్ కనిపించకుండా ఉంటే అప్పుడు ఈ ప్లేస్లో లైట్ బెండ్ అవుతుంది, అలాగే రొటేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు లైట్ ఆ వ్యక్తి తల బ్యాక్ సైడ్కి బౌన్స్ అవుతుంది. ఆ టైంలో ఆ పర్సన్ తన తల బ్యాక్ సైడ్ని చూడగలడని కొన్ని థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక పర్సన్ బ్లాక్ హోల్లోకి పడిపోతే ఏమవుతుందో అని ఎంతోమందికి డౌట్ వస్తుంది. ఒక పర్సన్ బ్లాక్ హోల్లోకి పడితే ఎస్ట్రోఫిజిసిస్ట్ ప్రకారం బ్లాక్ హోల్స్లో పడిన వ్యక్తి బాడీ స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు ఆ పర్సన్ యొక్క వర్టికల్ లెంత్ పెరిగిపోతుంది, అంటే హైట్ పెరిగిపోతుంది. ఒక పర్సన్ బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే ఈవెంట్ హారిజన్లో ఉన్నప్పుడు బ్లాక్ హోల్స్ ఆ పర్సన్పై ఎక్స్ట్రీమ్ టైడల్ ఫోర్సెస్ని ప్రొసెస్ చేస్తాయి. అప్పుడు ఆ పర్సన్ని ఏదో ఫోర్స్ స్ట్రాంగ్గా పుల్ చేస్తున్న సెన్సేషన్ని ఆ పర్సన్ ఫీల్ అవుతాడు. అక్కడ బ్లాక్ హోల్ స్ట్రాంగ్ గ్రావిటీ అలాగే లో గ్రేడియంట్ ఆఫ్ గ్రావిటీ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా ఫైనల్గా బ్లాక్ హోల్స్లో పడ్డ పర్సన్ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఫైనల్గా ఆ పర్సన్ బాడీ ఒక సన్నని రోప్లా మారుతుంది. ఒకవేళ ఈ పర్సన్ ఈ బ్లాక్ హోల్లో ఫస్ట్ తన కాళ్ళని ఎంటర్ చేస్తూ పడితే అప్పుడు తన హెడ్ దగ్గర ఉండే గ్రావిటీ కంటే కాళ్ళ దగ్గర ఉండే గ్రావిటీనే చాలా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఆ పర్సన్ బాడీ వర్టికల్గా స్ట్రెచ్ అవటం స్టార్ట్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ బాడీ లెఫ్ట్ సైడ్కి పుల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ బాడీ రైట్ సైడ్కి పుల్ అవుతుంది. ఇలా ఆ పర్సన్ బాడీ వర్టికల్గా స్ట్రెచ్ అవుతూ హారిజాంటల్గా కంప్రెస్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా ఆ పర్సన్ హ్యూమన్ స్పాగెట్టీగా మారుతాడు. ఈ ప్రాసెస్ని స్పాగెటిఫికేషన్ అని అంటారు. ఇక్కడ హ్యూమన్ స్పాగెట్టి అంటే హ్యూమన్ నూడిల్ అని అర్థం. ఈ స్పాగెటిఫికేషన్ ప్రాసెస్ని క్లియర్గా చెప్పాలంటే ద నూడిల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంటే ఒక పర్సన్ బ్లాక్ హోల్లో పడితే దాంట్లో ఉండే స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఫైనల్గా ఆ పర్సన్ ఒక నూడిల్ పీస్లా అవుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 2011లో ఆస్ట్రోనామర్స్ హై ఎనర్జీ గామా రేస్ బస్ట్ అవ్వడాన్ని గమనించారు. విజిబుల్ లైట్లో అలాగే ఇన్ఫ్రారెడ్ వేవ్లెంత్తో ఆ బస్ట్ 100 బిలియన్ సన్స్ కంటే ఎక్కువ బ్రైట్గా కనిపించింది. ఆస్ట్రోనామర్స్ వారి అభిప్రాయం ప్రకారం ఒక నక్షత్రాన్ని ఒక బ్లాక్ హోల్ చిన్న ముక్కలుగా చేయడం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు. ఆ నక్షత్రం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళటం వల్ల బ్లాక్ హోల్ దగ్గర ఉండే గ్రావిటేషనల్ పుల్ నుండి ఎస్కేప్ అవ్వలేకపోయింది. ఈ నక్షత్రం యొక్క మాస్ అంటే బరువు సూర్యుని కంటే 100 మిలియన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అలా ఆ నక్షత్రం బ్లాక్ హోల్లో పడటం వల్ల అది చాలా వేడెక్కి ఎనర్జీ బస్ట్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ ఎనర్జీయే బ్రైట్ రేడియేషన్కి కారణమైంది. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఎక్కువగా అతిపెద్ద గ్యాలక్సీ మధ్యలో ఉంటాయి, కానీ ఒక స్టార్ని ఒక బ్లాక్ హోల్ తినటం అనే సంఘటనలు చాలా రేర్గా జరుగుతాయి. ప్రతి 100 మిలియన్ ఇయర్స్కి ఒకసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.